ఒక ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఆ ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు ఎలా ఆ ప్రభుత్వాన్ని కిందకు పడతోయాలో వాళ్ళకి తెలిసినట్టుగా, దళిత బిడ్డలకు తెలిసినట్టుగా ఇంకొకరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. 164 సీట్లు మీకు ఇచ్చిన కమ్యూనిటీస్లో మెజారిటీ ప్రజలు ఎస్సీలు, క్రిస్టియన్లు ఎస్పెషల్లీ మీకు ఓట్లు వేసి 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం మీకు ఓట్లు వేయకపోతే 164 సీట్లు మీకు వచ్చాయా? ఒకసారి మీరు మీ పార్టీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోండి. నేనేం అడగటంలా, అక్కడ రామాలయం కడతారా, గొంతెమ్మ గుడి కడతారా, మీరు డిసిషన్ తీసుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు అక్కడ గొంతెమ్మ గుడి కట్టినా, రామాలయం కట్టినా ఆకాశం ఏమి ఊడిపడదు, అక్కడ ఏమి అద్భుతాలు ఏమి జరిగిపోవు. ఓకే, కొట్టారు, మా ఇష్టానికి వ్యతిరేకంగా, మా అభిష్టానికి వ్యతిరేకంగా గొంతెమ్మ గుడి కాకుండా రామాలయం కట్టారు అని 4 రోజుల పాటు ప్రజలు అక్కడ బాధపడతారు, కామ్గా ఉంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు జీసస్ క్రైస్ట్ మీద పాస్ చేసిన కామెంట్స్ ఉన్నాయి చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు దళితుల మీద ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకొని చర్చికి వెళ్తున్న వాళ్ళ మీద మీరు పెడుతున్నటువంటి గొంతు మీద కత్తింది చూశారు. దళిత క్రైస్తవుల్ని విలన్లుగా, దళిత క్రైస్తవుల్ని దుర్మార్గులుగా, దళిత క్రైస్తవుల్ని దోషులుగా మీరు చిత్రీకరిస్తున్న విధానం ఉంది చూశారు. దానికి వందింతల సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది, కంగారు పడకండి. మీరు మొన్న నేను ఇంటర్వ్యూలో చూశాను, మీరు అన్నారు, బావయ్య వాళ్ళు వేసేది ఓట్లు, వాళ్ళ ఓట్లు మాకు అవసరమే లేదు. నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. మీలాంటి అచ్చోసిన ఆంబోతులాగా మిమ్మల్ని ఇంత అద్భుతమైనటువంటి కామెంట్స్ పాస్ చేయడానికి కారణమైనటువంటి కూటమి నాయకులను కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే 164 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఒక పడవకి సాఫీగా వెళుతుంది నదిలో పడవ. ఒక పెద్ద గుణపం తీసుకొని మధ్యలో కూర్చున్నటువంటి మీరు తవ్వటం మొదలుపెట్టారు. ఎక్కడ తవ్వుతున్నారు? పడవలో కూర్చొని తవ్వటం మొదలుపెట్టారు. పడవ ఎక్కడుంది? నది మీద ఉంది. తవ్వితే ఏమైద్ది? రఘురామకృష్ణరాజు గారు, తవ్వితే ఏమైద్ది? గుణపం తీసుకొని పడవను పగలగొట్టే ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? పగిలిపోయిన తర్వాత కింద నీళ్ళు పైకి వస్తాయి. కింద నీళ్ళు పైకి వచ్చిన తర్వాత ఏమవుద్ది? ఒక పర్లాంగ్ దూరం వెళ్ళిపోయిన తర్వాత పడవ మొత్తం నీళ్ళు అయిపోయి పడవ బొరలా పడుద్ది. పడవలు ఎంతమంది ఉన్నారు? 164 మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచొని ఉన్నారు. ఈ చివరేమో పడవని కాపాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నుంచొని ఉన్నారు. ఈ మధ్యలో అటు ఇటు జనాన్ని కాపాడుకుంటూ నారా లోకేష్ గారు ఉన్నారు. సో మీరు చేసినటువంటి పని వల్ల ఏమైంది? 164 మంది ఒక్క బోర్లా పడి పడవంతా నదిలో మునిగిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. దానికి మిమ్మల్ని నేను ఎందుకు ఆపాలి? నేనేం ఆపను. మీరు ఎలా ఊచకొత్తకు వస్తారో కొయ్యండి. మీరు దళితుల్ని ఎంతసేపు తిడతారో తిట్టండి. మీరు జీసస్ క్రైస్ట్ని ఎంత అవమానిస్తారో అంత అవమానించండి. ఎందుకు అంటే మీరు కొట్టే ప్రతి దెబ్బ మీరు కూర్చున్నటువంటి పడవలో నీళ్లు తెచ్చుకోవడానికి మీరు పెడుతున్న పెద్ద బొక్క అని మీకు అర్థమయ్యే రోజుకి పడవ మునిగిపోతుంది. 4 సెంట్లకు సంబంధించిన రామాలయం ఇష్యూ కాదు ఇక్కడ. రఘురామకృష్ణరాజు గారు, మీరు చేస్తున్నటువంటి కామెంట్స్, ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఐ డోంట్ నో మీకు ఏ విధంగా మరి కూటమి ప్రభుత్వం ఆ మీడియా సపోర్ట్ ఇస్తుందో నాకు తెలియదు, ఏ విధంగా కలెక్టర్లు సపోర్ట్ ఇస్తున్నారో నాకు తెలియదు, ఏ విధంగా మున్సిపల్ కమిషనర్ సపోర్ట్ ఇస్తున్నారో నాకు తెలియదు, ఏ విధంగా ఆక్విడ్కి సంబంధించినటువంటి ఆ 19 మంది కౌన్సిలర్ సపోర్ట్ ఇచ్చారో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా నిరవధికంగా మీరు వేస్తున్నటువంటి ప్రయాణాన్ని కొనసాగించండి. మేము గొంతెమ్మ గుడి కావాలి అని మేము చేస్తున్నటువంటి పోరాటంలో మేము కూడా పోరాటం చేస్తూ ఉంటాం. మేము కూడా దళిత బిడ్డల తరపున పోరాటం చేస్తుంటాం. నేనేమి అక్కడ చర్చి కట్టమని పోరాటం చేయటం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రఘురామకృష్ణరాజు గారు, అక్కడ నా పోరాటం లోకల్ ప్రజల అభిమతానికి అనుగుణంగా, లోకల్ ప్రజలు కోరుకుంటున్న దానికి అనుగుణంగా, అక్కడ ప్రజల అభిమతం ప్రకారం గొంతెమ్మ గుడి కట్టాలి అనేది నా అభిమతం.
కొంత పార్ట్ పబ్లిక్ ఓపెన్ స్పేస్గా ఉంది, రచ్చబండగా ఉంది. ఆ రచ్చబండ కార్యక్రమం, రచ్చబండ ఓపెన్ స్పేస్ అనేది పబ్లిక్ కోసం సంబంధించింది కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి మతపరమైన కట్టడాలు కట్టాలి అన్నా సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా కట్టడానికి అవకాశం లేదు అనే విషయాన్ని నేను కోర్టులో చెప్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఫర్ రామాలయం. నేను రామాలయం కట్టడానికి వ్యతిరేకం కాదు కదా. నిజంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు రామాలయం కావాలి అనేదే అయి ఉంటే ఖచ్చితంగా కట్టుకోవచ్చు అండి. హూ ఆమ్ ఐ? నేను రాజ్యాంగం చెప్తున్నాను, నేను చట్టం చెప్తున్నాను, నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తున్నాను. నన్ను కామెంట్ చేయాల్సిన అవసరమో, నేను మిమ్మల్ని కామెంట్ చేయాల్సిన అవసరమో, వ్యక్తిగతమైనటువంటి వైరాలు ఏముంటాయి ఇక్కడ? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నేను రాష్ట్ర ప్రజలకు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పేటువంటి అంశం ప్రయత్నం చేస్తున్నాను నేను ఎప్పటికి కూడా. ఇది స్పెషల్ లీవ్ అపీల్ 8519 ఆఫ్ 2006 స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఈ కేసులో ఆనరబుల్ ఎపెక్స్ కోర్టు ఏం చెప్పిందనే అంశాలని నేను కోర్టులో వాదిస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నాకేంటి ఉంటుందండి? వ్యక్తిగతంగా నేను అక్కడ ఉన్న రామాలయానికి వ్యతిరేకమా, రామ భక్తులకు వ్యతిరేకమా? అరే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట గురించి ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఆ ప్రతి మాట, ప్రతి యాక్షన్ కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయి ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారు మైండ్ ఇట్. రాజ్యాంగంలో ఎక్కడని చెప్పారా? ఎస్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని రాజ్యాంగంలో ఎక్కడని చెప్పారా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మీడియా సాక్షిగా రఘురామకృష్ణరాజుని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ జడ్జిమెంట్లో అయినా, ఏ 1950 ఆర్డర్లో అయినా జీసస్ క్రైస్టుని నమ్ముకొని షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి జీసస్ క్రైస్టుని నమ్ముకొని బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే, దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని ఫోటో ఇంట్లో పెట్టుకుంటే, దేవుని మత ఆచార సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే జీసస్ క్రైస్ట్ మతాచారాల ప్రకారం, బైబిల్ మతాచారాల ప్రకారం వాళ్ళని పూడ్చిపెడితే, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటే, వాళ్ళు చర్చికి వెళితే, నమ్ముకుంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయొచ్చు అని ఎక్కడైనా ఒక్క జడ్జిమెంట్ మీరు చూపిస్తే నేను మిమ్మల్ని బహిరంగంగా ఈ మీడియా సాక్షిగా నేను క్షమాపణ అడుగుతాను. నేను మీడియా సాక్షిగా క్షమాపణ అడిగేది ఏంది? హూ ఎవర్ ప్రొఫెస్ ఆర్ కన్వర్ట్ ఇంటూ అ క్రిస్టియానిటీ ఆటోమేటికల్లీ వాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ కోల్పోతారు. నేను ఒక చర్చికి వెళ్తా బైబిల్ పట్టుకొని, నేను జీసస్ క్రిస్మస్ 25న చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా. నేను ఈస్టర్ పండుగ రోజున ఇంట్లో ఈస్టర్ పండుగ రోజున ఇంట్లో బిర్యానీ వండుకొని దేవుని ఫోటోకి దండేసుకుంటా. Will anybody cancel my caste certificate merely because I pray God? I offered a puja, I offered a God prayers to Jesus Christ. Or నేను దశమ భాగం ఇస్తున్నా. Assume a moment నేను దశమ భాగం ఇస్తున్నా. Should I mean to say that I'm a converted Christian? ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని కన్వర్ట్ టు క్రిస్టియానిటీకి బిలీవర్కి తేడా తెలియని మీరు ఎలా రాజకీయాలు చేస్తున్నారో నాకు అర్థం కావటం. ఐ డోంట్ నో.